హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక 50 గ్రాములు సుమారు శనగపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. బీరకాయలు కట్ చేసేలోగా మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కింద ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా సరే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మనం బీరకాయలు అయితే కట్ చేసేసుకుందామండి. చాలా లేతగా ఉన్నాయి బీరకాయలు మాత్రం. ఇంట్లో కాసిన కాయలే, అంటే మా ఇంట్లో కాసినవి కాదు, తెలిసిన వాళ్ళు పంపించారు. బీరకాయ కర్రీలు పాలు పూసి వండుకోవచ్చు, చక్కగా పచ్చిపప్పు వేసి వండుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు, కాబూలీ శనగలు వేసి వండుకోవచ్చు, రకరకాలుగా వండుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటాతో వండొచ్చు, బీరకాయ పప్పు, బీరకాయ పచ్చడి, అసలు ఎన్ని రకాలుగానైనా చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా ఈ బీరకాయ అనేది చాలా మంచిదండి, మీకు అందరికీ తెలిసిన విషయమే. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీరకాయ కూర, సొరకాయ కూర అనేది మన హెల్త్కి అయితే చాలా మంచిది. నేనైతే ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, మనకి కూరగాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. నేను ఒక 3 అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది కూరలో, బీరకాయ కూరకి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుందాము. తల మీద వేస్తున్నానండి. జీలకర్ర, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీకి సరిపడా సాల్ట్ అండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలతో పాటే కడిగి పక్కన పెట్టుకున్న పచ్చిపప్పు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం మగ్గాలి కాబట్టి. బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి కదండి, ఇవి త్వరగా మగ్గిపోతాయి. ముందు మనం పచ్చిపప్పు వేసుకుంటే ఇది మగ్గడానికి అయితే మనకు ఒక 5 నిమిషాలు పడుతుంది. ముందు ఈ తాలింపులో ఈ పప్పు అయితే బాగా మగ్గనిద్దాము, వేగనిద్దాం. 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్.
నాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు పోపు కూడా అంటే పచ్చిపప్పు కూడా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు గిన్నె నిండా ఉన్నాయి కదండి, ఇవి మళ్ళీ మనకు మగ్గేసరికి సగానికి తక్కువ అయిపోద్ది కర్రీ అయితే. ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ వచ్చిందో ఇందులో. కాయలు చెప్పా కదండి బాగా లేతగా ఉన్నాయని. చాలా అయితే వాటర్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి మనకి. ఇది మొత్తం ఓ 50% ఎగిరిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకుంటే మిగతా 50% కంప్లీట్గా ఎగిరిపోతే కర్రీ అయిపోయినట్టే. దాన్ని అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే అట్లా వదిలేద్దాం. ఓకే అండి, మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు 50% అయితే ఉడికిపోయిందండి కర్రీ. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం వేసేసుకుందాం. కొద్దిగా నేను ఒక 3 పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు మనం కారం వేసుకున్న తర్వాత ఇక ఈ కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు, అంటే ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు అయితే మాత్రం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే అయిపోద్దండి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా కర్రీ అయితే దగ్గర పడిందండి. ఇప్పుడు నేను దించే ముందు అయితే కరివేపాకు వేసుకుంటున్నా కొంచెం. ఆల్మోస్ట్ అయితే మనకు అయిపోయినట్టే ఫ్రెండ్స్ కర్రీ. ఒక్క 2 నిమిషాలు ఉంచితే కొద్ది కరివేపాకు కూడా పచ్చి వాసన పోద్దండి. స్టవ్ బంద్ చేసి దించేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. పిల్లలకు కూడా ఇలా పచ్చిశనగపప్పు కాంబినేషన్, పెసరపప్పు కాంబినేషన్తో పెడితే ఫ్రెండ్స్ చాలా హెల్దీ అండి. ఇది చాలా బలం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. ఇట్లా వండితే ఒట్టి బీరకాయ వండిన దానికన్నా మనం ఇట్లా కాంబినేషన్లో వండుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ. చూసారు కదా నేను ఎలా చేశాను అనేది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ అయినా సరే ఇలా చేసుకొని అయితే తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. ఆరోగ్యానికి కూడా ఈ బీరకాయ అయినా శనగపప్పు కాంబినేషన్ చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.